అడవిలోని జంతువులు భయంతో ఉన్నాయి. రాజసింహం ప్రతిరోజూ భోజనం కావాలని డిమాండ్ చేస్తోంది. నాకు ప్రతిరోజూ భోజనం పంపండి, లేకుంటే మిమ్మల్ని నేనే వేటాడతాను అంటూ సింహం గర్జించింది. అన్ని జంతువులు చర్చించుకుంటాయి. అప్పుడు ఒక చాతుర్యమైన కుందేలు ముందుకు వచ్చి ఓ గమనమైన యుక్తిని చెబుతుంది. ఈరోజు సింహానికి నేనే భోజనం తీసుకెళ్తాను అని కుందేలు చెప్పింది. జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బయలుదేరింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని సింహం గర్జించింది. మహారాజా, మరో సింహం నన్ను అడ్డుకుంది. అది నిజమైన రాజు అని అంటోంది. ఎవరూ నా స్థానాన్ని తీసుకోలేరు. అతనిని నాకు చూపించు. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. సింహం బావిలోకి తొంగి చూడగా తన ప్రతిబింబాన్ని చూసింది. అతను నన్ను సవాలు చేస్తాడా అంటూ సింహం గర్జించింది. నాకు చెడు కలిగించేవాడిని నేనే ఓడిస్తాను. సింహం తన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి బావిలోకి దూకింది. సింహం తప్పు చేసిందని గ్రహించింది. కాని అప్పటికే చాలా ఆలస్యం అయింది. కుందేలు చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. జంతువులంతా ఈ వార్త విని సంబరపడిపోయాయి. ఇప్పుడు అడవి ప్రశాంతంగా మారింది. నీ చాకచక్యంతో మేమంతా రక్షించబడ్డాం అని జంతువులు కుందేలు ప్రశంసించాయి. బలమే కాదు, తెలివితేటలే నిజమైన ఆయుధం అని కుందేలు చెప్పింది. అలా అడవి సంతోషంగా, ప్రశాంతంగా జీవనం కొనసాగించింది. Please subscribe to our channel.